హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే ఓట్స్తో పెరుగు వేసి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇది ఒంటికి ఎంతో ఈ వేసవికాలంలో చలవ చేస్తుంది. అలాగే మనకి వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇది ఓట్స్తో మనం ఎప్పుడు స్వీట్ తయారు చేస్తాం కదా, పెరుగుతో కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఈజీగా ప్రిపేర్ చేయొచ్చండి. ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో ప్రాసెస్లోకి వెళ్దాం. ఓట్స్ తీసుకున్నానండి, క్వెక్కర్ ఓట్స్ తీసుకున్నాను. నేను 1 కప్పు ఓట్స్ తీసుకున్నాను. 1 కప్పు ఓట్స్కి 1 కప్పు పెరుగు, 1 కప్పు పాలు తీసుకోవాలి. ఇలా ఓ బౌల్ తీసుకోండి. ఆ బౌల్లో 1 కప్పు చొప్పున వేసుకోవాలన్నమాట. 1 కప్పు కమ్మటి పెరుగు వేసుకోవాలి. చిటికెడు సాల్ట్ కూడా వేసుకోవాలి. 1 కప్పు పాలు వేస్తున్నాను. వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని అరగంట పాటు నాననివ్వాలి. దీన్ని మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఈ విధంగా కలిపిన తర్వాత ఒక అరగంట తర్వాత దీనికి పోపు రెడీ చేసుకోవాలి. మినప్పప్పు, శనగపప్పు అన్నది కంపల్సరీ వేయాలండి. అవి పంటికి తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. చిన్న కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుని పోపు దినుసులన్నీ వేసుకోవాలి. ఇది వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. స్వీట్ కంటే ఇదే బెస్ట్. పెరుగుతో చేస్తున్నాం కాబట్టి మనకి వేసవికాలం చలవ చేస్తుంది ఒంటికి. ఇదిగోండి, తాలింపు బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఓట్స్లో వేసేయాలి. వేసేసిన తర్వాత ఒకసారి పైకి కిందకి కలుపుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు, ఈవినింగ్ కూడా తీసుకోవచ్చు. ఇదిగోండి, ఈ విధంగా కలిపేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే. ఎంతో టేస్టీ ఓట్స్ అంటే రెడీ అయిపోయిందండి. ఈ ప్రాసెస్ కనుక నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. తప్పకుండా ఒక లైక్ మాత్రం ఇవ్వండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటే చాలా బాగా యూజ్ అవుతుంది. మనకి హెల్దీ కూడా ఇది. బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుందండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.